ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో మనకు ఒక టాపిక్ ఉందండి. ఆ టాపిక్ ఏంటంటే మైక్రో టీచింగ్ అండి. ఈ మైక్రో టీచింగ్ మనకు అందరికీ ఈ మన ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికైనా అండ్ ట్రై మెథడ్ వారికైనా కూడా ఉపయోగపడుతుంది. ఇది మన ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఏ విధంగా ఇచ్చాడు మనకు, దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతాడు, నాలెడ్జ్ బిట్స్ ఎలా అడుగుతాడు, అండర్స్టాండింగ్ బిట్ ఎలా అడుగుతాడు, ఇంతకుముందు ప్రీవియస్ ఏ విధంగా బిట్లు అడిగాడు, ఇప్పుడు ఏమి అడుగుతాడు అనేది కోణంలో చూద్దాం. ఈ మైక్రో టీచింగ్ మీద దాదాపు ఎక్కువ సార్లు బిట్స్ రావడం జరిగింది. మైక్రో టీచింగ్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో టీచింగ్ ఎవరని అడుగుతాడు, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ ఎవరని చెప్పి అడుగుతాడు. మైక్రో టీచింగ్ స్టెప్స్ ఉన్నాయండి, మనకు తొమ్మిది సోపానాలు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఈ 9 స్టెప్స్ మీద ఆర్డర్ వరుస క్రమాన్ని గుర్తించని అడుగుతాడు. ఈ యొక్క వరుస క్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క 9 స్టెప్స్ని ఇలా 4 ఆప్షన్ ఏబిసిడి ఇచ్చేసి దాంట్లో ఉన్న నెంబర్స్ ఆధారంగా ఈ యొక్క సోపానాలను వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి పెడతాడు. సంబంధించినది ఏది, సంబంధించినది ఏది, సంబంధించినది ఏది అని చెప్పి బిట్స్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మైక్రో టీచింగ్ ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి బోధనకు 8 నిమిషాల టైం కేటాయించాలి, పునఃబోధనకు 2 నిమిషాల టైం కేటాయించాలి. ఎన్సీఈఆర్టీ ఏ విధంగా చెప్పడం జరిగింది, మరి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ ఎవరు అని చెప్పి ఇలాంటి బిట్స్ రావడం జరిగింది. ఓకే, మరి బీకే పస్సి అతను వ్యక్తి ఎలాంటి గ్రంథాన్ని రాశాడని చెప్పి రిపిటేషన్గా వచ్చినటువంటి బిట్స్ ఇవి. కాబట్టి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కోణంలో ఎలా అడుగుతాడు, మనం ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు మన స్కూల్ అసిస్టెంట్లో భాగంగా కూడా ఎలా అడుగుతాడంటే అప్లికేషన్ ఓరియంటల్లో మరి డిజైరబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఛాత్రోపాధ్యాయుడు ఏ నైపుణ్యాన్ని గెయిన్ చేసుకోవాలి, మరి ఎలా గెయిన్ చేసుకుంటాడు ఈ యొక్క నైపుణ్యాన్ని, ఆ నైపుణ్యాల మీద డిజైరబుల్ అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ ఎలా అడుగుతాడు అనే కోణంలో మనం డిస్కస్ చేసుకుంటాం. వెళ్దాం. ఓకే, రైట్ నాన్న. ఏంటి మనం అంటే డిస్కస్ చేసే టాపిక్ మైక్రో టీచింగ్ అండి. ఏంటంటే ఇక్కడ మైక్రో టీచింగ్. మైక్రో టీచింగ్, మైక్రో అంటే ఏంటి, సూక్ష్మ స్థూల అంటే మైక్రో అంటే సూక్ష్మ, టీచింగ్ అంటే ఏంటి, బోధన, సూక్ష్మ బోధన. మరి మ్యాక్రో టీచింగ్ ఉన్నాం. మరి మ్యాక్రో టీచింగ్ ఎక్కడికి వెళ్తాం, నిజమైనటువంటి తరగతి గదిలోకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి మీరు 9th క్లాసా 10th క్లాసా ఏదో ఒక క్లాస్కి వెళ్ళి నిజమైన తరగతి గదిలోకి ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ బోధన చేస్తాం. అది మ్యాక్రో టీచింగ్ అంటాం. దీన్ని ఏమంటారంటే మైక్రో టీచింగ్. ఇక సూక్ష్మ అంటే ఇక్కడ సూక్ష్మ బోధన అంటాం. వుడ్ బి టీచర్స్, ఛాత్రోపాధ్యాయుడు నైపుణ్యాలు పొందేటప్పుడు ఒక బోధన నైపుణ్యం ఇది. ఏంటిది ఇది, మైక్రో అంటే మనం ఏమనుకున్నాం, సూక్ష్మ అని చెప్పి అనుకున్నాం. ఓకే, సూక్ష్మ. టీచింగ్ అంటే ఏంటి, బోధన అంటే సూక్ష్మ బోధన అని అర్థం మైక్రో టీచింగ్. మరి ఈ మైక్రో టీచింగ్ అనేది ఛాత్రోపాధ్యాయునికి రేపు జాబ్ వచ్చిన తర్వాతనైనా రేపు నిజమైన తరగతి గదిలోకి మనం ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్తుంటాం. ప్రైవేట్ స్కూల్లో చెప్పినా కూడా ఆ నిజమైన తరగతి గదిలోకి వెళ్ళి ఏదైనా మనం ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటిజం కానీ ఉన్నటువంటి మనకు విద్యుత్ శక్తి ఎలక్ట్రానిక్స్ కానీ అదేవిధంగా వేవ్స్ కానీ మనకు ఉన్నటువంటి టాపిక్స్ గురించి మనం బోధన చేయాలంటే 45 మినిట్స్ బోధన చేయాలంటే ప్రతి ఛాత్రోపాధ్యాయుడు తప్పనిసరిగా మైక్రో టీచింగ్ చేసి ఉండాల్సిందే. ఓకే, అది బిఎడ్ ట్రైనింగ్లో కానీ డిఎడ్ ట్రైనింగ్లో కానీ తప్పనిసరిగా మనం కంపల్సరీ ఒక 3 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మైక్రో టీచింగ్ చేసి మ్యాక్రో టీచింగ్ ప్రాక్టీస్ చేస్తాం తప్పనిసరిగా. కాబట్టి ఈ మైక్రో టీచింగ్ అనేది ప్రతి ఉపాధ్యాయునికి అత్యంత అవసరం కూడా. ఇది ఉంటేనే విద్యార్థి యొక్క బోధనా నైపుణ్యాలు పెరుగుతాయి. మరి ఏంటి సార్ మైక్రో టీచింగ్, ఎవరు కనుక్కున్నారు, ఏ దేశంలో కనుక్కున్నారు, భారతదేశంలోకి ఎప్పుడు తీసుకురావడం జరిగింది, ఎలా ట్రైనింగ్ చేస్తాం అనేది ఒకసారి దాని విధానం, దాని కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ బిట్స్ ఇచ్చినా కూడా, అండర్స్టాండింగ్ బిట్ ఇచ్చినా కూడా 100% చేసే విధంగా మనం రెడీ ఉండాలి. ఓకేనా. మరి సూక్ష్మ బోధన అని చెప్పన్నాం. ఈ సూక్ష్మ బోధనకు నాంది పలికింది మొట్టమొదటిసారిగా ఎవరు అంటే నాన్న ఇక్కడ అమెరికాలోని ఎక్కడంటే ఇక్కడ అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఏదండి ఇక్కడ స్టాన్ఫర్డ్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ అనేటటువంటి వ్యక్తి. మెయిన్ పాత్ర ఇతను. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మైక్రో టీచింగ్ తీసుకురావడం జరిగింది. ఇతనే ఈ యొక్క ఫాదర్ ఆఫ్ మైక్రో టీచింగ్ అంటాం. మైక్రో టీచింగ్ పితామహుడు ఎవరు అంటే ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్. మొట్టమొదటిసారిగా ఇతను తీసుకురావడం జరిగింది. ఏ దశకంలో తీసుకొచ్చారు దీన్ని అంటే ఈ యొక్క మైక్రో టీచింగ్ని ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే నాన్న ఇక్కడ
1960 సంవత్సరం 1960 దశకంలో అంటే ఆ ప్రాంతాన మైక్రో టీచింగు వెలుగులోకి రావడం జరిగింది. ఎప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారంటే ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్. మరి ఎలా తీసుకొచ్చాడు ఈ యొక్క డ్వైట్ ఎలెన్ అంటే ఇతని యొక్క మిత్రుడు కూడా ఉన్నాడు. ఎవరంటే అతను రాబర్ట్ బుష్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క మిత్రుడు, తన ఫ్రెండ్ సహకరించాడు. ఈ యొక్క డ్వైట్ ఎలెన్ ఎవరిపై పరిశోధన చేశాడు? ఇతని యొక్క పరిశోధనా విద్యార్థి. ఈ యొక్క ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ యొక్క పరిశోధనా విద్యార్థి ఎవరు అంటే కీత్ ఎక్సన్. ఈ బిట్ అడిగాడు. కీత్ ఎక్సన్. కీత్ ఎక్సన్ అనేటటువంటి వ్యక్తి పై చూడండి ఒకసారి ఇక్కడ ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్, ఇతనికి సహకరించిన మిత్రుడు రాబర్ట్ బుష్ అండి. ఈ డ్వైట్ ఎలెన్ ఒక విద్యార్థిపై పరిశోధన చేశాడు, ఈ యొక్క మైక్రో టీచింగ్ని. ఆ పరిశోధన విద్యార్థి ఎవరు అని చెప్పి గురుకులాల్లో అడిగాడు ఈ బిట్టు. ఆ పరిశోధన విద్యార్థి ఎవరంటే కీత్ ఎక్సన్ అనేటటువంటి పరిశోధన విద్యార్థిపై ఈ యొక్క సూక్ష్మ బోధనను పరిశీలించి అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అలా ప్రవేశపెట్టి ఎప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ బిట్లు అడుగుతాడు. ఎలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్లు అడుగుతాడు అంటే సూక్ష్మ బోధన పితామహుడు ఎవరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో టీచింగ్ ఎవరు అంటే డ్వైట్ ఎలెన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క డ్వైట్ ఎలెన్ యొక్క పరిశోధన విద్యార్థి ఎవరు అని అడుగుతాడు. కీత్ ఎక్సన్ అని పెట్టండి. ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క మైక్రో టీచింగ్ అనేది ఏ దేశంలో ఆవిర్భవించిందంటే అమెరికాలో అండి. ఈ అమెరికాలో ఆవిర్భవించిన తర్వాత కంటిన్యూగా చిన్నగా ఎక్కడికి వెళ్ళంటే బ్రిటన్, భారత్ అంటే బ్రిటన్ దేశంలోకి పాకింది. ఈ బ్రిటన్ తర్వాత నెదర్లాండ్, ఎక్కడండి ఇక్కడ నెదర్లాండ్, దీని తర్వాత ఐరోపా దేశాలలోకి కంటిన్యూగా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా వ్యాప్తి చెందడం జరిగింది ఈ యొక్క మైక్రో టీచింగ్. ఈ మైక్రో టీచింగ్ పితామహుడు అంటే ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్. ఏ దశకంలో ఆవిర్భవించిందంటే 1960 ఈ దశకంలో ఆవిర్భవించింది. పరిశోధనా విద్యార్థి ఎవరంటే కీత్ ఎక్సన్. తన యొక్క మిత్రుడు సహకరించిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బుష్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ యొక్క మైక్రో టీచింగ్ని ఎప్పుడు మైక్రో టీచింగ్ అని పేరు పెట్టారంటే 1963 1963 సంవత్సరంలో సూక్ష్మ బోధన. ఏంటంటే ఇక్కడ సూక్ష్మ బోధన అని పేరు పెట్టడం జరిగింది. సూక్ష్మ బోధన అని ఎప్పుడు పేరు పెట్టడం జరిగింది ఎప్పుడంటే 1963లో. పేరు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 1963లో ఈ యొక్క సూక్ష్మ బోధన అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. దీని తర్వాత 1969 ఇయర్లో 1969 సంవత్సరంలో ఎవరు అంటే 69 సంవత్సరంలో ఈ యొక్క ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ అనేటటువంటి వ్యక్తి అవుతుంది. ఇతని యొక్క మరొక మిత్రుడు ఎవరంటే రే యాన్ అనేటటువంటి వ్యక్తి. రే యాన్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే వీరిద్దరూ బాగా కష్టపడి ఈ మైక్రో టీచింగ్ మీద 14 బోధనా నైపుణ్యాలు ప్రవేశపెట్టారు. ఎన్ని నైపుణ్యాలు? 14 బోధనా నైపుణ్యాలని ప్రవేశపెట్టారు. ఎప్పుడు అంటే 1969 ఇయర్లో ఈ యొక్క ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ అండ్ రేయాన్ అనేటటువంటి వ్యక్తులు మైక్రో టీచింగ్కి సంబంధించి 14 బోధనా నైపుణ్యాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన వ్యక్తి. ఏంటి పండే ఉన్నటువంటి వ్యక్తి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో టీచింగ్ అంటే ఎవరు గుర్తు రావాలి? ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్. మైక్రో టీచింగ్ అని పేరు ఎప్పుడు పెట్టారు అంటే 1963 ఇయర్లో. మైక్రో టీచింగ్ అంటే ఈ యొక్క ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ యొక్క పరిశోధన విద్యార్థి ఎవరు అంటే కీత్ ఎక్సన్. తన యొక్క మిత్రుడు ఎవరంటే రాబర్ట్ బుష్. వీరిద్దరు కలిసి ఆ యొక్క పరిశోధన విద్యార్థి కీత్ ఎక్సన్పై ప్రయోగం చేసి అప్పుడు మైక్రో టీచింగ్ని ప్రవేశపెట్టారు. మైక్రో టీచింగ్ అని పేరు ఎప్పుడు పెట్టారంటే 1963లో. 14 బోధనా నైపుణ్యాలను ఎవరు ప్రవేశపెట్టారంటే ఎలెన్ అండ్ రేయాన్ అనేటటువంటి వ్యక్తులు ప్రవేశపెట్టారు. ఎప్పుడు అంటే 1969 ఇయర్లో. ఇది దానికి సంబంధించిన విషయం మీద. అయితే మన భారతదేశంలోకి ఎప్పుడండి మన భారతదేశంలోకి ఈ యొక్క మైక్రో టీచింగ్ అండి మన భారతదేశంలోకి మైక్రో టీచింగ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు నానంటే మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో. ఎక్కడండి? గుజరాత్ రాష్ట్రంలోని బరోడాలోని CASE అంటే ఏంటి ఇక్కడ? సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. గుజరాత్లోని బరోడాలోని CASEలో ఈ యొక్క మైక్రో టీచింగ్ పై ఎక్కడంటే ఈ యొక్క మైక్రో టీచింగ్ పై పరిశోధన జరిగింది. బాగా అక్కడ పరిశోధన అనేది జరిగింది. ఎవరు చేశారు ఈ యొక్క పరిశోధన అంటే చూడండి ఒకసారి
1976 సంవత్సరంలో ఎవరు నాన్న అంటే ఇక్కడ బీకే పస్సి, ఎవరైనా బీకే పస్సి అండ్ అతని యొక్క మిత్రులు ఎవరంటే ఎంఎస్ లలిత అండ్ జంగీరా అనేటటువంటి వ్యక్తులు బాగా ఈ యొక్క మన భారతదేశంలో మైక్రో టీచింగ్పై బాగా పరిశోధన చేశారు. కానీ ఇందులో బాగా కృషి చేసినటువంటి వ్యక్తులు అంటే బీకే పస్సి. ఈ బీకే పస్సి ఎక్కువ కృషి చేసి 1976 ఇయర్లో ఈ యొక్క మైక్రో టీచింగ్పై పరిశోధన చేసి ఇతను 13 బోధనా నైపుణ్యాల్ని ప్రవేశపెట్టాడు. ఎన్ని నైపుణ్యాలు? 13 బోధనా నైపుణ్యాన్ని ప్రవేశపెట్టాడు ఈ యొక్క బీకే పస్సి అని గుర్తుపెట్టుకున్నాను. ఓకే, మరి అయితే ఇక్కడ చూద్దాం. ఈ బీకే పస్సి ఎప్పుడు 1976 సంవత్సరంలో బీకే పస్సి ఎన్ని నైపుణ్యాలు ప్రవేశపెట్టాడంటే 13 బోధనా నైపుణ్యాల్ని ప్రవేశపెట్టాడు. కృషి చేసి అలా ప్రవేశపెట్టి ఒక గ్రంథాన్ని రాశాడు బీకే పస్సి. ఏంటి ఆ గ్రంథం? ఫేమస్ గ్రంథం ఏంటి నానంటే ఇక్కడ చూడండి ఒకసారి, బికమింగ్ బెటర్ టీచింగ్, మైక్రో టీచింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క బీకే పస్సి. ఆ గ్రంథంలో 13 బోధనా నైపుణ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఈ 13 బోధనా నైపుణ్యాల్ని మన భారతదేశంలో విరివిగా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. మన తెలంగాణ గురుకులాల్లో ఇదే బిట్ అడిగాడు. ఏంటంటే బీకే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్, భారతదేశ మైక్రో టీచింగ్ పితామహుడు ఎవరు అంటే ఎవరు పేరు పెట్టారంటే బీకే పస్సి పేరు పెట్టండి. మరి జనరల్గా మైక్రో టీచింగ్ పితామహుడు అని చెప్పి ఎవరని అడిగితే అక్కడ ఏడబ్ల్యూ డ్వైట్ ఎలన్ అని చెప్పి పేరు పెట్టండి. ఓకే, అయితే మన గురుకులలో తెలంగాణ గురుకులలో ఎలా అడిగాడంటే బీకే పస్సికి సంబంధించిన బీకే పస్సికి సంబంధించిన గ్రంథాన్ని గుర్తించండి అని చెప్పి అడిగాడు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రాసేటప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే మీరు ఆ యొక్క ఉన్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఆ వాతావరణానికి ఒక్కోసారి అలవాటు పడక ఇప్పుడు ఏంటంటే మనకు లోపల భయం ఉండి ఆ క్వశ్చన్ కూడా సరిగ్గా చదవం. ఆ క్వశ్చన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చదువుతామో ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. ఆ ప్రశ్నను చదివే విధానం కూడా మనకు రావాలండి, అదొక స్కిల్లే మనకు. అంటే సంబంధించని ఏంటి ఈ విధంగా ఒక్కోసారి గుర్తుపట్టక బిట్టుపోతుంది. హాఫ్ మార్క్ మిస్ అయినా కూడా మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ చూడనా ఎలా ఇచ్చాడు బిట్ అంటే ఇక్కడ బీకే పస్సికి సంబంధించిన గ్రంథాన్ని గుర్తించండి అని చెప్పి సింపుల్గా అడిగాడు. ఎలా అడిగాడు తెలుసా? ఏ ఆప్షన్, మళ్ళీ నా మాటలు వినండి. ఏ ఆప్షన్ బికమింగ్ టీచింగ్, ఇలా అడిగాడు. బికమింగ్ టీచింగ్ బెటర్ అని ఇచ్చాడు. బి ఆప్షన్ బికమింగ్, చూడండి బికమింగ్ బెటర్ మైక్రో టీచింగ్, ఈ టీచింగ్ ఇవ్వలేదు. మూడో ఆప్షన్ చూడండి ఒకసారి, బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అని ఇచ్చాడు. మనం చదివేటప్పుడు ఎలా చదువుతాం ఫ్లోలో అంటే ఇక్కడ బీకే పస్సి రాసిన గ్రంథం బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ ఓకే అని ఒకసారి చదివేస్తాం, దాన్ని వదిలేస్తాం. కానీ బికమింగ్ ఫస్ట్ ఉంది, తర్వాత బెటర్ టీచింగ్ ఉంది, తర్వాత మైక్రో టీచింగ్ ఉంది అని చెప్పి ఒకవేళ మనం చూసేటప్పుడు ప్రత్యక్షంగా చూడడం వేరు, పరిశీలించడం వేరు. చూడడం అంటే జనరల్గా చూస్తారు బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అయిపోయింది. కానీ పరిశీలించడం అంటే ఏంటి? బికమింగ్ ఫస్ట్ ఉంది, ఓకే బెటర్, తర్వాత బికమింగ్, తర్వాత బెటర్, తర్వాత టీచింగ్, తర్వాత మైక్రో టీచింగ్. ఓకేనా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు? మీరు చూస్తున్నారు. కానీ పరిశీలించడం అంటే పరిశీలించడం అంటే సూక్ష్మంగా చూడడం. ఒక రకంగా ఎలా సార్ ఏం చేస్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, చేతిలో ఏం పట్టుకున్నాడు, మెల్లో గొలుసుందా లేదా, చేతిలో వాచ్ ఉందా లేదా, ఉన్నటువంటి ఉంగరం ఉందా లేదా, ఇలాంటివి పరిశీలించడం. చూడడం అంటే జనరల్గా చూడడం. కానీ మీరు చదివేటప్పుడు చూస్తుంటారు, పరిశీలించాలి. ఒక్కొక్క లైన్ ఎలా ఇచ్చాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తాడు, అసలు ఏమిటని చెప్పి పరిశీలించినప్పుడు మనలో కొంత జ్ఞానంలో నిక్షిప్తమై న్యూరోగ్రామ్లో మార్పు వచ్చి కొద్ది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అంటే చదివే విధానమే తేడా తప్ప అందరికి కొంతమంది గుర్తుండదు, కొంతమందికి ఎందుకు గుర్తుండదు? చదివేటప్పుడు పర్ఫెక్ట్గా చదువుతారు, దానికి ఒక కోడ్ పెట్టుకుంటారు, దాన్ని ఆలోచన విశ్లేషణ పెరగడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే రైట్ నాన్న, ఇది దీనికి సంబంధించింది. ఇలా గ్రంథాన్ని అడిగారు. బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అనే గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క బీకే పస్సి. ఎప్పుడు ఎన్ని నైపుణ్యాల్ని? 13 బోధనా నైపుణ్యాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఎలా పుట్టుకొచ్చింది ఏంటని చెప్పి. మరి మైక్రో టీచింగ్ అంటే ఏంటి సార్ అని చెప్పే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. అయితే చూడండి ఒకసారి, మీరు బిఎడ్ ట్రైనింగ్ వెళ్ళినా కూడా
అదేవిధంగా డీడీ చేసేటప్పుడు మీరుకి మైక్రో టీచింగ్ మీద మీకున్నటువంటి ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ఉన్న డైట్ లెక్చర్స్ కానీ బీఎడ్ కాలేజీలో ఉన్న లెక్చర్స్ కానీ ఇలా ఇచ్చేటప్పుడు మీకు ఒక 5 స్కిల్స్ మీద నైపుణ్యం పెంపొందించేటట్టు ఏర్పాటు చేస్తారు ప్రతి ఉపాధ్యాయుడు కూడా మీకు. అయితే చూడండి ఒకసారి ఏం స్కిల్స్ ఏర్పాటు చేస్తారు సార్ అంటే ఇంట్రడక్షన్ స్కిల్ అండి. ఏంటంటే ఇక్కడ ఇంట్రడక్షన్ స్కిల్. రెండవది ఎక్స్ప్లనేషన్ స్కిల్ అండి. ఏంటండి ఎక్స్ప్లనేషన్ స్కిల్. మూడవది క్వశ్చనింగ్ స్కిల్ అండి. నాలుగవది బ్లాక్ బోర్డ్ స్కిల్. ఐదవది స్టిమ్యులస్ వేరియేషన్ చెప్పి మనం ఈ విధంగా ఒక 5 స్కిల్స్ని మనం నైపుణ్యాన్ని సాధించగలుగుతాం. ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి దీని యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఇంట్రడక్షన్ స్కిల్ అండి. ఇంట్రడక్షన్ స్కిల్ అంటే ఇక్కడ ఏం చేస్తారు ఉపాధ్యాయులు అంటే తరగతి గదిలో ఒక మాట వినన్నమ్మా, మీరు బీఎడ్ చేస్తున్నారు, చేసేటప్పుడు తరగతి గదిలో క్లాసులో 100 మంది విద్యార్థులు ఉంటారు. ఏది బీఎడ్లో ఈ 100 మంది విద్యార్థుల్లో ఏం చేస్తారంటే మ్యాథమెటిక్స్ పిల్లలు ఒక 30 మెంబర్స్ ఉండొచ్చు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఒక 30 మెంబర్స్, సోషల్ వాళ్ళు ఒక 30 మెంబర్స్, ఎంతో కొంత ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఈ విధంగా ఉంటుంటారు. ఎవరి వారి సబ్జెక్టు డివైడ్ చేసుకుని వెళ్తాం. ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఫిజికల్ సైన్స్ మెథడ్లో ఉన్నటువంటి 30 మంది విద్యార్థులు మీరు ఉన్నారనుకోండి. ఈ 30 మంది విద్యార్థులు ఏం చేస్తారంటే నాన్న ఒకసారి 6 గ్రూపులుగా చేస్తారు. 1 2 3 4 5 6 గ్రూపులు. ఒక్కొక్క గ్రూప్కి ఏం చేస్తారంటే 5 to 10 మెంబర్స్ ఉండొచ్చు. 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉండొచ్చు. కానీ మనం 30 మెంబర్స్ కాబట్టి 6 వస్తారు. ఎన్ని గ్రూపులు 5 గ్రూపులు అనుకోండి. ఈ 5 గ్రూపులు అంటే 6 మెంబర్స్. 5 to 10 మెంబర్స్ అంటే 5 to 10 విద్యార్థులు. 6 వేసుకున్న ఒక్కొక్క గ్రూప్కు 5 మెంబర్స్ వస్తారు. అవునా కదా? ఇక్కడ 6 మెంబర్స్ అన్నారు. ఇక్కడ ఎంతమంది మనకు 6 గ్రూపులు అంటే ఒక్కొక్క దానికి గ్రూప్లో 5 to 10 మెంబర్స్ ఉండొచ్చు. ఎక్కువ ఉంటే 45 ఉండొచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్లో 50 మంది కూడా ఉండవచ్చు. మీకు కాదట్లేదు, కానీ ఇక్కడ మనం 30 మెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ 5 నుంచి ఇక్కడ ఎన్ని గ్రూపులు చేసాం? 6 గ్రూపులు చేసినాం. ఒక్కొక్క గ్రూప్కి ఎంతమంది? 5. వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి 5 నుంచి 10 మంది విద్యార్థులు ఒక గ్రూప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు 6 గ్రూపులు చేసినప్పుడు 5 మెంబర్స్ వచ్చారు. ఒకవేళ ఎక్కువ ఉంటే 6 అవుతారు, ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే 7. అంటే 5 నుంచి 10 మంది విద్యార్థులు ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తాం. క్లియర్ అయిపోయింది. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే నాన్న మైక్రో టీచింగ్కి ఫస్ట్ ఇంట్రడక్షన్ స్కిల్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ స్కిల్, క్వశ్చనింగ్ స్కిల్, బ్లాక్ బోర్డ్ స్కిల్, స్టిమ్యులస్ వేరియేషన్ ఉంటుంది మనకు. ఈ 5 స్కిల్స్లో ఈ యొక్క గ్రూపుల్లో ఎవరికి వారు మ్యాథమెటిక్స్ వారికి, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అందరినీ ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తాం మనం. ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్ పిల్లల్ని తీసుకున్నాం. 6 గ్రూపులు చేసాం. ఒక గ్రూపుకు 5 నుంచి 10 మంది విద్యార్థులు, మరొక గ్రూపు 5 నుంచి 10 మంది విద్యార్థులు, మరొక గ్రూపు 5 నుంచి 10 మంది విద్యార్థులు, 5 కావచ్చు 6 రావచ్చు. ఇలా చేసి ఒక గ్రూపును మనం తీసుకున్నాం. ఎవరిని? 5 నుంచి 10 మంది విద్యార్థులు తీసుకున్నాం. ఈ విద్యార్థులకి ఏం చేస్తామంటే ఒక్కొక్క స్కిల్ మీద అతనికి నైపుణ్యాన్ని నేర్పుతాడు ఉపాధ్యాయుడు, నేర్పుతాడు ఛాత్రోపాధ్యాయునికి. 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుండి 10 నిమిషాల కాలం 5 నుండి 10 నిమిషాల కాలంలో తగ్గించినటువంటి ఒక బోధనా వ్యూహమే మైక్రో టీచింగ్. ఎంతమంది విద్యార్థులు? 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల కాలంలో 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల కాలంలో 5 నుండి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల కాలంలో బోధించినటువంటి తరగతి గదిలో బోధించినటువంటి ఒక బోధనా వ్యూహం, బోధనా నైపుణ్యమే ఈ యొక్క సూక్ష్మ బోధన అంటాం. ఈ విద్యార్థులకు ఏం చేస్తామంటే 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల కాలంలో ఒక్కొక్క స్కిల్ మీద నైపుణ్యాన్ని పెంపొందిస్తాడు. మీకు ఉపాధ్యాయుడు ఛాత్రోపాధ్యాయునికి నైపుణ్యాన్ని పెంపొందిస్తాడు. మీ కాలేజీలో ఉండేటువంటి లెక్చరర్ ఏం చేస్తారంటే ఛాత్రోపాధ్యాయునికి ఒక్కొక్క స్కిల్ మీద ఒక్కొక్క 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల కాలంలో ఒక్కొక్క నైపుణ్యాన్ని డెవలప్ చేస్తాడు. ఇలా ఇక్కడ చూడండి 5 నుంచి 10 నిమిషాలు, ఇక్కడ నుంచి 5 నుంచి 10 నిమిషాలు, ఇక్కడ కూడా 5 నుంచి 10 నిమిషాలు, ఇది 5 నుంచి 10 నిమిషాలు, ఇది 5 నుంచి 10 నిమిషాలు. 5 ఏంటంటే 5 స్కిల్స్, ఒక్కొక్క స్కిల్స్కి మినిమం 10 నిమిషాలు అంటే 50 నిమిషాలు. 50 నిమిషాల కాలాన్ని మొత్తాన్ని నేర్చుకొని నిజమైన తరగతి గదిలోకి ఇక్కడ నిజమైన పాఠశాలలోకి వెళ్ళి 50 మినిట్స్ కానీ 45 మినిట్స్ కానీ మనం ఏం చేస్తామంటే బోధన కంటిన్యూ చేస్తాం. అవునా కదా? ఇక్కడ ఏం చేస్తాం? మైక్రో టీచింగ్లో ఒక్కొక్క స్కిల్ మీద నైపుణ్యాన్ని సాధిస్తాం. ఈ ఒక్కొక్క స్కిల్ మీద ఎలా నైపుణ్యాన్ని సాధిస్తారు సార్ అంటే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను అన్న. ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ మనకున్నటువంటి ఇంట్రడక్షన్ స్కిల్ అండి. ఇంట్రడక్షన్ స్కిల్ ఉందని. ఈ ఇంట్రడక్షన్ స్కిల్ ఏం చేస్తామంటే మనం చూడండి ఒకసారి. అంటే ప్రవేశ వ్యాసక్తులు. ప్రవేశ వ్యాసక్తులు అంటే ఏం చేస్తాం? తరగతి గదిలోకి మనం దీని కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇక్కడ ఇంట్రడక్షన్ స్కిల్ ఉంది కదా, ఈ ఇంట్రడక్షన్ స్కిల్ని ప్రవేశ వ్యాసక్తులు అంటాం.
ఈ స్కిల్ని ఏం చేస్తుంటే 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ ఒక్కొక్క ఛాత్రోపాధ్యాయునికి ఏం చేస్తామంటే నీవు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నారు కదా, ఈ 5 నుంచి 10 మంది విద్యార్థులకి ఏం చేస్తారంటే ఒక్కొక్క విద్యార్థి ఉన్నారండి. మనకున్నటువంటి ఫిజికల్ సైన్స్లో వేవ్స్ అనే టాపిక్స్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, మనకున్నటువంటి మ్యాగ్నెటిజం ఉంది, మనకున్నటువంటి సౌండ్ టాపిక్ ఉంది, లైట్ కాంతి ఉందండి. ఈ యొక్క టాపిక్స్ అందరూ ఎవరు ఇష్టం వచ్చిన టాపిక్ వారు తీసుకోవచ్చు. ఒక విద్యార్థి తరంగాలు అనే టాపిక్ తీసుకోవచ్చు, మరొక విద్యార్థి అయస్కాంతం తీసుకోవచ్చు, మరొక విద్యార్థి సౌండ్ ధ్వని తీసుకోవచ్చు, మరొక విద్యార్థి కాంతి తీసుకోవచ్చు. ఇలా ఎవరైనా ఏ టాపిక్ అని తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్క విద్యార్థి కూడా ఏం చేయాలంటే ఈ టాపిక్ మీద 5 నుంచి 10 నిమిషాల కాలంలో 5 నుంచి 10 మంది విద్యార్థులకు ఈ యొక్క ఇంట్రడక్షన్ స్కిల్ని బోధన చేయాలి. మరి ఈ స్కిల్లో ఏముంటాయి అని చెప్పంటే ఇన్నాను ఒకసారి ఏముంటాయి దీంట్లో అంటే ఫస్ట్ దీంట్లో టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ యొక్క ఉపాధ్యాయుడు ఛాత్రోపాధ్యాయుడు మోటివేషన్ చేయాలి, అంటే ప్రేరణ చేయాలి. తర్వాత టాపిక్ డిక్లేర్ చేయాలి. ఈ 3 విషయాల మీద నైపుణ్యం సాధిస్తే ఇంట్రడక్షన్ స్కిల్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి ఈ నైపుణ్యాన్ని సాధించాలి 5 నుంచి 10 మంది విద్యార్థులు 5 నుంచి 10 నిమిషాల కాలంలో. దానికి ఏం చేస్తారు ప్రాసెస్, ఎందుకు చెప్తున్నాను ఈ ప్రాసెస్ అంటే మీకు రేపు స్కూల్ అసిస్టెంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేటప్పుడు ఇక్కడ ఎలా అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ పడతాయి, అన్ని డైరెక్ట్ నాలెడ్జ్ బిట్లు పడవు. అండర్స్టాండింగ్ బిట్టు పడ్డప్పుడు ఈ యొక్క మ్యాటర్ తెలిసి ఉంటేనే ఆ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్టు పెట్టగలుగుతాం. హాఫ్ మార్క్ అందరికంటే మనం ఎక్కువ చేసినా కూడా మీ యొక్క లైఫ్ సెటిల్ అయిపోతుంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఇక బిఎల్లో విన్నారో వినలేదో కానీ దాదాపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇది అనేది వినాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక్కొక్క విద్యార్థిని ఈ యొక్క మైక్రో టీచింగ్ మీద ఒక్కొక్క స్కిల్ మీద నైపుణ్యాన్ని సాధించాలి. ఎంతసేపు 5 నుంచి 10 నిమిషాల కాలం. ఎంతమంది విద్యార్థులు 5 నుంచి 10 మంది విద్యార్థులకి ఓకే ఒక్కొక్క విద్యార్థి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడనా ఈ యొక్క ఇంట్రడక్షన్ స్కిల్లో టీపీకే చేయాలి, మోటివేషన్ చేయాలి, టాపిక్ డిక్లేర్ చేయాలి. అప్పుడు విద్యార్థిని ఏం చేస్తారంటే ఉపాధ్యాయుడు చెబుతాడు, నైపుణ్యాన్ని సాధించేదిగా ముందు గైడెన్స్ ఇస్తాడు. అయిపోయాక విద్యార్థి ఫస్ట్ ఏం చేస్తాడంటే ఛాత్రోపాధ్యాయుడు ఒక లెసన్ ప్లాన్ని తయారు చేసుకుంటాడు. లెసన్ ప్లాన్ని ఏది మైక్రో టీచింగ్ కొరకు. ఏంటి లెసన్ ప్లాన్? విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ఫస్ట్ పరిశీలించాలి. ఎలా పరిశీలించాలి? డిజైరబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి ఓకే, అంటే ఉపాధ్యాయుడు అంటే ఛాత్రోపాధ్యాయుడు పాటించిన నియమాలు ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఎలా ప్రవేశపెడుతున్నాడు, ఎలా పూర్వజ్ఞానాన్ని పరిశీలించాడు, మోటివేషన్ ఎలా చేశాడు, టాపిక్ డిక్లేర్ విద్యార్థుల నుంచే రాబట్టి బోర్డు మీద ఎట్లా డిస్ప్లే చేశాడు, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ స్కిల్లో భాగంగానే ఉంటుంటాయి. ఇలా నైపుణ్యాన్ని సాధించాలంటే ఫస్ట్ ఒక లెసన్ ప్లాన్ను తయారు చేసుకోవాలి ఛాత్రోపాధ్యాయుడు. చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈయనమ్మ ఇక్కడ ఫస్ట్ లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాడు. ఇక్కడ ఏది సూక్ష్మ బోధనకు తయారు చేసుకున్న తర్వాత ఈ యొక్క మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా 5 నుంచి 10 మంది విద్యార్థులని వేరే తరగతి గదిలోకి ఒక చిన్న రూమ్లోకి తీసుకొచ్చి అక్కడ కాన్సెప్ట్ వినండి. తీసుకొచ్చి 5 నుంచి 10 మంది విద్యార్థులు అక్కడ చైర్లు వేస్తాడు. ఇక్కడ ఏంటి చైర్స్ వేసి 5 నుంచి 10 మంది విద్యార్థులు కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఇది తరగతి గది ఛాత్రోపాధ్యాయుడు ఫ్రెండ్సే తన యొక్క ఉన్నటువంటి పీర్ గ్రూపు ఇలా కూర్చోబెట్టి ఒక టేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే రేటింగ్ స్కేల్స్ ఇస్తాడు. ఏం రేటింగ్ స్కేల్స్ అంటే ఇక్కడ లెసన్ ప్లాన్ తయారు చేసినాక ఉపాధ్యాయుడు ఎవరు? ఛాత్రోపాధ్యాయుడు. ఈ ఛాత్రోపాధ్యాయుడు ఎలా అంటే డిజైరబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి, అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఉపాధ్యాయుడు పాటించే నియమాలు, ఉపాధ్యాయుడు పాటించని నియమాలు, అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఆ 10 మంది విద్యార్థులకు ఏమిస్తాడు? రేటింగ్ స్కేల్ అంటే ఏంటి? నిర్ధారణామాపనలు ఉంటాయి. దానికి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నువ్వే రేటింగ్ స్కిల్స్ ఇస్తావు. ఏంటంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి సరిగ్గానే ప్రవేశించాడు. నడుచుకుంటూ తరగతిలోకి వస్తే కొంతమంది భయపడి కింద పడిపోతుంటారు, ఒక్కోసారి విద్యార్థుల వైపు చూడరు, టెన్షన్ పడుతుంటారు. ఏది ఛాత్రోపాధ్యాయుడు. ఇలా కాకుండా సరిగ్గానే పిల్లల వైపు చూస్తూ స్టేజ్ మీదకి వచ్చేసాడు ఉపాధ్యాయుడు. పలకరింపు సరిగ్గా ఉందా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అని చెప్పి పలకరింపు, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అని చెప్పి అందరి వైపు చూడాలి. సరిగ్గా ఉందా అంటే డిజైరబుల్ కాంపోనెంట్స్ సరిగ్గా అయితే ఓకే. దాంట్లో ఏం చేస్తారు? రేటింగ్ స్కేల్లో అవును ఓకేనా, అవును ఓకే, లేకపోతే ఇలా అంటాడు గుడ్, పలకరిస్తే గుడ్, యావరేజ్, అబో యావరేజ్, బిలో యావరేజ్, పూర్ అని చెప్పి ఇలా ఉంటుంది రేటింగ్ స్కేలలో. నువ్వు సరిగ్గా విద్యార్థులు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అనలేదు అనుకోండి, పూర్ అని చెప్పి పెట్టేస్తాడు.
గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అన్నారు అనుకోండి, వెరీ గుడ్ అని పెట్టేస్తారు. అవునా కదా? ఇలా ఉపాధ్యాయుడు పాటించే నియమాలకు రేటింగ్ స్కేల్ ఉంటాయి, ఉపాధ్యాయుడు పాటించిన నియమాలకు రేటింగ్ స్కేల్ ఉంటాయి. అంటే మన మూర్తిమత్వాన్ని విద్యార్థులు రేటింగ్ స్కేల్ ద్వారా అప్పుడు గుర్తిస్తారు. ఇలా గుర్తించుకుంటా వీటి మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అవి కూడా ఏదో చూద్దాం తర్వాత. ఓకే, ఇలా ఒక్కొక్క స్కిల్ మీద విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి. టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్. విద్యార్థి అంటే ఛాత్రోపాధ్యాయుడు విద్యార్థుల్ని పూర్వజ్ఞానాన్ని పరిశీలించాడు అనగానే గుడ్ అని టిక్ పెడతారు. పరిశీలించలేదు అనుకోండి పూర్ అని పెడతారు. ఒకవేళ పరిశీలించడం 1-2 క్వశ్చన్స్ చేస్తే యావరేజ్ అని పెడతాడు. మంచిగా పరిశీలిస్తే ఎబో యావరేజ్ అని పెడతారు. అసలే పరిశీలించకపోతే పూర్ అని పెట్టేస్తాడు. ఈ విధంగా ఛాత్రోపాధ్యాయుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇలా ఉంటాయి డిజైరబుల్ కాంపోనెంట్స్, అన్డిజైరబుల్ కాంపోనెంట్స్. మీ యొక్క సూక్ష్మబోధన వాతావరణం అంటే చైర్లేసి కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి రేటింగ్ స్కేల్ ఇచ్చేసి ఇలా పైకి ఇలా వచ్చేసి ఉపాధ్యాయుడు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అని చెప్పి ఛాత్రోపాధ్యాయుడు అడుగుతుంటే మీ యొక్క ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే, వినండి, ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఒక కెమెరా ఉంటుందండి. ఈ కెమెరాతోటి అక్కడ కూర్చొని ఒక స్టాండ్పై కెమెరా పెట్టి మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పి ఒక వీడియోలో బంధిస్తారు మిమ్మల్ని. ఎందుకు వీడియోలో బంధిస్తాడు అంటే, వీడియో లేదు అనుకోండి, ఉపాధ్యాయులు లేకుండా వీడియో లేదు అనుకోండి, ఇక్కడ మీ పిల్లలు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీరు ఎలా చేసినా కూడా బాగుంది బాగుంది అంటారు. అక్కడ మీ ఉపాధ్యాయుడు బాగలేదు అంటాడు. ఎందుకు చేయలేదు సార్, నేను బాగానే చేశాను కదా అని చెప్పి అంటాడు. అరే బాబు నువ్వు ఏడ చేసినావు చూడరా బాబు అని చెప్పి ఆ కెమెరా ఉంది ఆ వీడియోలో బంధిస్తాడు. బంధించినప్పుడు ఇలా చూడని చెప్పి ఇట్లా చూపించి వీడియో డిస్ప్లే చేస్తే ఉపాధ్యాయుడు ఛాత్రోపాధ్యాయుడు గుడ్ మార్నింగ్ కూడా చెప్పాడు, టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ కూడా సరిగ్గా చేయలేదు, నువ్వు ఎక్కడ చేసినావురా బాబు కాబట్టి మళ్ళీ చెయ్యి అని చెప్పి మళ్ళీ లెసన్ ప్లాన్ రాయించి మళ్ళీ డిజైరబుల్ కాంపోనెంట్స్, అన్డిజైరబుల్ కాంపోనెంట్స్, రేటింగ్ స్కేల్ ఏర్పాటు చేసి మళ్ళీ విద్యార్థులను కూర్చోబెట్టి మళ్ళీ బోధన చేసి అప్పుడు ఒక్కొక్క స్కిల్ మీద టీపీకే మోటివేషన్ టాపిక్ డిక్లేర్ చేసినాక బాగుంది అనేంత వరకు ఇతను ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా ఒక్కొక్క ఉన్నటువంటి ఈ యొక్క స్కిల్ మీద ప్రాక్టీస్ చేయించాలి. ఎలా చూడండి ఒకసారి ఎలా అంటే నేను ఇక్కడ ఈ విధంగా ఇంట్రడక్షన్ స్కిల్ మీద బాగా ప్రాక్టీస్ చేసినట్టు 1కి 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి ఛాత్రోపాధ్యాయుని నైపుణ్యంగా తయారు చేస్తాడు. అప్పుడు విద్యార్థులు ఉంటారు, బ్లాక్ బోర్డు ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, మీ యొక్క రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. మీకున్నటువంటి ఉపాధ్యాయుడు ఒక వీడియోలో మిమ్మల్ని వీడియో ద్వారా మీ యొక్క ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి ఇలా వీడియో ద్వారా మిమ్మల్ని రికార్డ్ చేసి ఆ నైపుణ్యాన్ని సమగ్రంగా సాధించే విధంగా మీకు వీడియో చూపించుకుంటూ చేస్తాడు. ఇది ఈ యొక్క మైక్రో టీచింగ్ ఉన్నటువంటి కాన్సెప్ట్. మరి ఇక్కడ ఏం చేస్తాడు సార్ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఏం చేస్తాడంటే టీపీకి ఎలా చేస్తాడు, ఇలా వస్తాడు టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి ఒకసారి ఏమంటారంటే బాబు ఇలా వస్తాడు, ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ స్కిల్ మీద. ఇలా వచ్చేసి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అని చెప్పి నమస్కారం పెట్టాలి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అనగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి పిల్లలు అంటారు, వెరీ గుడ్ మార్నింగ్. ఓకేనా, ఈరోజు నేను ఒకటి పేపర్లో చూశాను, చిన్న డౌట్లు వచ్చింది, ఒకసారి మీతో డిస్కస్ చేద్దాం అని చెప్పి పాఠ్యాంశాన్ని ప్రవేశపెడుతున్నాను అనేటటువంటి ధోరణి కాకుండా విద్యార్థుల్ని మన వైపు కాన్సన్ట్రేషన్ వచ్చే విధంగా తిప్పుకోవాలి పిల్లల్ని ఫస్ట్. అలా తిప్పుకునేటప్పుడు నువ్వు చిన్నగా మాటల్లోకి తీసుకురావాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలతో వస్తుంటారు. వచ్చిన పిల్లల్ని మన పాఠ్యాంశం వైపు మళ్ళించుకోవాలంటే కంపల్సరీ ఏం చేయాలి, విద్యార్థులతో మాట్లాడి అరే బాబు మీరు ఎప్పుడైనా కూడా పామును చూశారా బాబు అని చెప్పి అడుగుతాడు ఉపాధ్యాయుడు. ఓ ఎందుకు చూడలేదు సార్, మేము పామును చూసాం అని చెప్పి అడుగుతారు. ఎలా ఉందిరా బాబు పాము అంటే ఇలా మెలకలు ఈ విధంగా ఉంది సార్ అని చెప్పి పిల్లలు చెప్తారు. వెరీ గుడ్ అని చెప్పి పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టమని ఇలా అడుగుతాం. ఇది ఎంతసేపు 5 నుంచి 10 నిమిషాలు చెప్పాలి. మరి నెక్స్ట్ మీ ఇంట్లో కూడా ఏమైనా ఒక తాడు లాంటిది ఉందా అని చెప్పి రెండో క్వశ్చన్ అడుగుతాడు. ఉన్నాయి సార్ అంటాం. ఈ తాడుని ఒక గోడకు మేకును కట్టి లేదా చేతిలో ఉన్నటువంటి కింద ఒక తాడుని ఇలా 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 అంటాం. ఒక తాడు తీసుకొని ఇలా అన్నాం అనుకోండి, భూమి మీద పెట్టి ఇలా అంటే ఏమైంది, అది కూడా ఇలా 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 మెలికలు తిరుక్కుంటూ పోతుంది. చూసారా అంటే ఓ చూశాను సార్, మెలికలు తిరుక్కుంటూ వెళ్తుంది సార్ అంటారు. ఓకే, మీరు చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఉంటుంది నాన్న, ఏంటిది అంటే చూడండి ఒకసారి ఇలా స్టార్ గుర్తుండి 2 డాట్స్ ఉంటాయి, ఈ 2 అంటే హోల్స్ ఉంటాయి. దీంట్లో దారాన్ని అటు ఇటు తీసి ఈ దారాన్ని తీసుకొని ఇలా ఇలా తిప్పి ఇలా గుంజుతుంటాం. ఇలా గుంజేటప్పుడు ఇలా ఉంటుంది చూడండి ఒకసారి, ఇలా ఉన్నప్పుడు దీన్ని తిప్పుతుంటే ఇలా పోతుంటుంది, ఇలా అవునా కదా, ఇలా పోతుంటుంది. ఇక్కడ అది ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ ఇలా తిప్పి ఇలా గుంజుకుంటూ వస్తుంటే ఇలా ప్రసారం ఇలా ఉండి ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా గుంజేటప్పుడు మధ్యన ఈ చక్రాన్ని ఆపేసి నోట్లో పెట్టుకొని కొద్దిసేపు సప్పరించి మళ్ళీ తీసి మళ్ళీ ఇట్లా గుంజేది చిన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేశారు, దాదాపు ఐడియా వస్తుంది. ఓకే, వీటిని ఇలా ఉంటుంది.
ఓకే, మీరు ఎప్పుడైనా కూడా చెరువు దగ్గరికి వెళ్ళినా మీ ఇంట్లో ఏదైనా ఒక గాబు లాంటిది ఒక గోలు ఉన్నటువంటి తొట్టి లాంటిది ఉంటే దాంట్లో ఇలా వాటర్ ఉంటాయి కదా అన్న, ఇలా వాటర్ ఉన్నప్పుడు ఆ వాటర్లో ఇలా ఒక తొట్టి ఉందనుకోండి, ఈ తొట్టిలో ఇలా ఉన్నప్పుడు కొంత వాటర్ ఉంటుంది. ఈ వాటర్లో ఒక రూపాయి కైన్ కానీ ఒక రాయి వేస్తే ఏమవుతుంది అంటే ఇలా అలలులాగా ఇలా వెళ్తుంది సార్ అని చెప్పి అడుగుతారు. ఈ విధంగా చెరువులో రాయి వేసాం అనుకోండి, ఆ యొక్క రౌండ్ షేప్ ఉన్నటువంటి అలల్ని ఇలా విస్తరించుకుంటూ వెళ్ళిపోతాయి. అవునా కదా? ఇవన్నీ ఒకసారి పాము తీసుకున్నాం, ఒకసారి తాడు తీసుకున్నాం, ఒకసారి మనం తినే ఒక చక్రాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక వాటర్లో ఉన్నటువంటి ఒక రాయి వేస్తే ఎలా వృత్తాకారంలో రింగులో వెళ్ళిపోతుంటాయి కదా, ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇవన్నీ ఏంటి అంటే నేను ఇక్కడ టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ ఇలా చేయాలి. ఒక 2 minutes 3 minutes చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవునా కదా? ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాం. వీటన్నింటిని మన యొక్క సైన్స్ పరిభాషలో ఏమంటారు బాబు అని చెప్పి అడుగుతాం, పిల్లల్ని అడుగుతాం. పిల్లలు ఏమంటారంటే సార్ వీటిని వేవ్స్ తరంగాలు అంటారు సార్ అని చెప్పి అంటారు వీళ్ళు పిల్లలు. అవునా కదా? మరి ఈ తరంగాలు అనేది అంటే ఏమిటి క్వశ్చన్ అడుగుతాడు. తరంగం అనేది దీంట్లో తరంగ దైర్ఘ్యం అంటే ఏమిటి అని మరొక క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, దీంట్లో ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యం పురోగామి తరంగాలు అంటే ఏమిటి, స్థిర తరంగాలు అంటే ఏమిటి, ధ్వని తరంగాలు అంటే ఏమిటి, కాంతి తరంగాలు అంటే ఏమిటి అని ఒక తెలియని విషయాన్ని విద్యార్థులకు బోధించి తెలియని విషయాన్ని విద్యార్థులకు ఇలా ప్రశ్నలు ప్రవేశపెట్టి మోటివేషన్ ఉంటుంది, దాన్ని ప్రవేశపెట్టి తెలుసుకోవాలన్న తపనను కలిగించాలి ఉపాధ్యాయుడు. దాన్ని ఏమంటారంటే మోటివేషన్ అంటాం. దాన్ని ఏమంటాం ఇక్కడ మోటివేషన్ అని చెప్పి అంటాం. దీన్ని ప్రేరణ అని చెప్పి అంటారు. ఈ మోటివేషన్ చేసిన తర్వాత ఈరోజు మనము ఈ యొక్క తరంగాలు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందామా అని చెప్పి విద్యార్థులకు తెలియకుండానే టీపీకే అంటే టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ పూర్వజ్ఞానాన్ని పరిశీలించి మోటివేషన్ చేసి విద్యార్థుల నుంచి ఈ యొక్క టాపిక్ రాబట్టి ఈ యొక్క బ్లాక్ బోర్డ్ మీద టాపిక్ డిక్లేర్ అంటే శీర్షిక ప్రకటనని ఏర్పాటు చేస్తే, ఈ 3 చేస్తే ఇంట్రడక్షన్ స్కిల్ అని చెప్పి అంటాం. దాని ప్రవేశ వ్యాసక్తి అంటాం. ఇలా చేసేది ఎప్పుడంటే 5 నుంచి 10 నిమిషాల కాలంలోనే చేయాలి. ఇలా ఛాత్రోపాధ్యాయుడు ఒక్కొక్క స్కిల్ మీద నైపుణ్యాన్ని సాధించాలి. ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇలా కాన్సెప్ట్ మీద స్కూల్ స్టూడెంట్లు 100% అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి విషయాల మీద. ఇలా ఒక్కొక్క స్కిల్ మీద మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడ ఒక్కొక్క స్కిల్ మీద ఇంట్రడక్షన్ స్కిల్, ఎక్స్ప్లెనేషన్ స్కిల్. ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఎలా ప్రవేశపెడుతున్నాడు, విద్యార్థుల వైపు అందరి వైపు చూస్తున్నాడా లేదా, బోధనాభ్యాస ప్రక్రియ ఎలా జరుగుతుంది, విద్యార్థులు చెప్పేటప్పుడు విద్యార్థులు ఎప్పుడు ప్రశ్నలు అడుగుతున్నాడు, బ్లాక్ బోర్డ్ని ఎలా అడుగుతున్నాడు, ఇలా ప్రదర్శన చేసేటప్పుడు టీచింగ్ ఎయిడ్స్ అని ఉపయోగించాడా లేదా అనేటటువంటి విషయాలు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ స్కిల్లో విద్యార్థులు ఛాత్రోపాధ్యాయ నైపుణ్యాలు సాధిస్తాడు 5 నుంచి 10 నిమిషాల కాలం. క్వశ్చనింగ్ స్కిల్ ఉందండి. విద్యార్థి వైపు ఇలా చూసి విద్యార్థిని అరే అనేటువంటి మాటలు మాట్లాడొద్దు, పేరు పెట్టి పిలవాలి. మీరు చెప్పండి నాన్న అని చెప్పి ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నావో కొంతమంది ఉపాధ్యాయులు ఇక్కడ ఏం చేస్తారంటే వెనక ఉన్న విద్యార్థి ఎక్కడో విద్యార్థిని చూపించి ముందు అడుగుతాడు, ముందు చూపించి వెనకొని అడుగుతాడు, మధ్యలో అడుగుతాడు. అలా అడగకూడదు. ఎవరిని అడుగుతున్నావు వారిని ఇలా ఏళ్ళు పెట్టి చూపించకూడదు. ఇలా నువ్వులే బాబు, నువ్వులే చెప్పు నాన్న అని చెప్పి విద్యార్థిని మంచిగా సంబోధించి లేపి క్వశ్చన్ అడగాలి. క్వశ్చనింగ్ ఎలా అడగాలి అనే విధానాన్ని మీద మనకు నైపుణ్యాన్ని సాధించాలి. బ్లాక్ బోర్డ్ స్కిల్, బ్లాక్ బోర్డ్ని ఎలా యూజ్ చేయాలి, బ్లాక్ బోర్డ్ని 4 భాగాలుగా విభజించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకదాని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళాలి. టాప్ టు బాటమ్ ఇలా రబ్ చేసి ఇలా వదిలిపెట్టాలి. అవునా కదా? 45 degrees యాంగిల్స్తో ఈ యొక్క బ్లాక్ బోర్డుకి నిలబడి విద్యార్థి రాస్తూ ఉండాలి. ఇలా ఎప్పుడు కూడా బ్లాక్ బోర్డుకి ఇలా ఉండి రాయకూడదు, ఇలా క్లాస్లో ఉండి రాయాలి. ఇవన్నీ డిజైనబుల్ కాంపోనెంట్స్ దాంట్లో మనం రాసుకుంటాం. ఇవన్నీ ఉపాధ్యాయుడు పాటించే నియమాలు. దానికి ఒక రేటింగ్ స్కేల్ ఇచ్చేస్తాం. ఆ రేటింగ్ స్కేల్ ప్రకారం విద్యార్థులు మీ యొక్క ఛాత్రోపాధ్యాయులు పీర్ గ్రూప్ దగ్గర ఒక్కొక్క స్కిల్ మీద చెప్పి 1కి 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి నైపుణ్యాల్ని అన్నిటినీ సాధిస్తే మీ యొక్క ఉపాధ్యాయుడు వెనక వైపు కూర్చొని ఒక వీడియోలో బంధించి మీ యొక్క పెర్ఫార్మెన్స్ని రికార్డ్ చేసి చూపిస్తాడు. అప్పుడు బాగా వస్తే ఓకే, బాగా రాకపోతే మళ్ళీ చేయాలి. ఓకే, ఆ విధంగా. తర్వాత స్టిమ్యులస్ వేరియేషన్ అంటే హావభావాలు. ఎప్పుడు హావభావాలు ప్రదర్శించాలి, ఏ టైంలో ప్రదర్శించాలి, టాపిక్ ఏంటి అని చెప్పి దాన్ని బట్టి హావభావాలు 100% ఉండాల్సిందే. ఓకే, ఉపాధ్యాయుడి యొక్క బోధనా నైపుణ్యం మొత్తం కూడా ఈ యొక్క అభివంజన నైపుణ్యం అంటాం. ఈ యొక్క స్టిమ్యులస్ వేరియేషన్ మీద బాగా ఉపయోగపడతాయి. మంచి హావభావాలు ఉపాధ్యాయునికి ఉండాలి. అందుకనే ప్రతి ఉపాధ్యాయుడు ఏ ఉపాధ్యాయుడు సరే
కళాకారుల్లాగా ఉండాలి. అంటే నటించి విద్యార్థులకు బోధన చేస్తే ఎక్కువ కాలం గుర్తుంది. కాబట్టి హావభావాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పేటప్పుడు టాబ్లో లాగా నిలబడి చెప్తే పిల్లవాళ్ళకి అర్థమైద్దా? కాదు కదా. యాక్షన్ చేసి చూపించాలి. ఏడ్చేటప్పుడు ఏ సీన్ ఏడ్చేటప్పుడు ఇలా ఉంటుంది. ఓ తెలుగు ఉపాధ్యాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు కంపల్సరీ ఒక్కోసారి హైడ్రోజన్ వాయువు వెలువడిందంటే టాప్న శబ్దం వెలువడింది అని చెప్పి యాక్షన్ చేసి చూపించాలి. ఓకే. అగ్నిపర్వతాలు బద్దలవుతాయంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అంటే ఒక్కొక్క విధానాన్ని బట్టి హైడ్రోజన్ వాయువు కానీ, క్లోరిన్ వాయువు కానీ, అమ్మోనియా వాయువు కానీ ఇలా మనం ఉత్పత్తి చేసేటటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు, ప్రదర్శించేటప్పుడు యాక్షన్ ఉంటుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో మనం ఉన్నటువంటి గాలికి బరువు ఉందని ఎలా నిరూపిస్తాం, పీడనాల గురించి బోధిస్తాం, తరంగాల గురించి బోధిస్తాం. ఈ విధంగా బోధించినప్పుడు యాక్షన్ చేసి చూపించినప్పుడు హావభావాలు ఉండాలి. వీటన్నింటి మీద 5 మీద స్కిల్స్ ఒక్కొక్క ఛాత్రోపాధ్యాయుడు పర్ఫెక్ట్ అయిన తర్వాత నిజమైనటువంటి తరగతి గదిలోకి వెళ్ళి అప్పుడు 45 మినిట్స్ పర్ఫెక్ట్ చెప్పగలుగుతాడు. అలా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి బోధన ఏమంటారంటే సూక్ష్మ బోధన అని చెప్పి అంటారు. ఇలా కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క బీకే పస్సి, ఎంఎస్ లలిత, జంగీరా అనేటువంటి వ్యక్తులు ఎన్నో పరిశోధన చేసి 13 బోధనా నైపుణ్యాన్ని ప్రవేశపెట్టారు. మనం ప్రజెంట్ కొంతమంది బీఎడ్ కాలేజీలో ప్రజెంట్ మనం ఉన్న దాంట్లో 5 బోధనా నైపుణ్యాలు ఉపయోగించుకుంటున్నాం. ఇదే 45-50 మినిట్స్లో మనం బోధించుకుంటూ పోతున్నాం. అందుకనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ ఎవరంటే బీకే పస్సి అనేటటువంటి పేరు చెప్పగలుగుతాం. ఇది దీని యొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఇవి దీనికి సంబంధించింది. అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే చూడండి ఒకసారి. ఈ యొక్క సూక్ష్మ బోధన యొక్క చక్రం ఉంటుంది. ఏంటి విద్యార్థులు ఛాత్రోపాధ్యాయులు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లాన్ చేస్తారు. ఏం ప్లాన్ చేస్తారంటే పథక రచన చేస్తారు. ప్లాన్. ఈ పథక రచన చేసిన తర్వాత ఏం చేస్తారంటే విద్యార్థులు లెసన్ ప్లాన్ తయారు చేశారు. ఏది వేవ్స్ తరంగాల మీద. దాన్ని ఏం చేశారు? బోధన చేశారు, టీచ్ చేశారు, బోధన చేశారు. బోధన చేసిన తర్వాత ఏం చేశారు? ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? పరిపుష్టి. పరిపుష్టి అంటాం. ఫస్ట్ లెసన్ ప్లాన్ తయారు చేసుకున్నాం 5 నుంచి 10 నిమిషాల కాలానికి. ఈ యొక్క ఛాత్రోపాధ్యాయులు మేము చెప్పాను కదా, తరంగాలు అనేటటువంటి టాపిక్ టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారం ఒక ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసి ఏం చేశాడు? టీచింగ్ బోధన చేశాడు. బోధన చేసిన తర్వాత రేటింగ్ స్కేల్స్ ఉన్నాయి కదా విద్యార్థులు. ఆ రేటింగ్ స్కేల్ చూసి ఏం చేస్తారు? ఎలా ఉంది నా యొక్క పెర్ఫార్మెన్స్ అని చెప్పి విద్యార్థులకి ఆ రేటింగ్ స్కేల్ ద్వారా చెప్తారు. ఒకవేళ ఫీడ్బ్యాక్ బాగుంది అనుకోండి, నో ప్రాబ్లం. బాగా లేకపోతే ఏం చేయాలంటే రీప్లాన్. అంటే ఏంటి ఇక్కడ? పునఃపథకం. అంటే రీప్లాన్ చేయాలి. రీప్లాన్ చేసి ఏం చేయాలి? ఇక్కడ మళ్ళీ బోధన చేయాలి. రీటీచ్ అంటే ఏంటి? పునఃబోధన చేయాలి. ఏం చేయాలి? పునఃబోధన చేయాలి. తర్వాత ఏంటి? మళ్ళీ ఫీడ్బ్యాక్. అంటే ఏంటి? ఇక్కడ పునఃపరిపుష్టి. ఏంటంటే ఇక్కడ పునఃపరిపుష్టి చేయాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్ పోతే మళ్ళీ రీప్లాన్ చేయాలి. ఇలా చేసేటటువంటి దాన్నే సూక్ష్మ బోధనా చక్రం అంటాం. మైక్రో టీచింగ్ చక్రం అంటే దీన్ని సూక్ష్మ బోధనా చక్రం. ఈ సూక్ష్మ బోధనా చక్రానికి ఎన్సిఈఆర్టీ వారు ఏం చేశారంటే 36 నిమిషాలు కంపల్సరీ ఈ యొక్క రీప్లాన్ ఇలా చేసి బోధించాలి అని చెప్పి ఎన్సిఈఆర్టీ వారు చెప్పడం జరిగింది. దానికి ఏం చేశారంటే ఈ యొక్క బోధనకు 6 నిమిషాలు ఉండాలి, పరిపుష్టికి కూడా 6 నిమిషాలు ఉండాలి, పునఃపథకానికి 12 నిమిషాలు ఉండాలి, పునఃబోధనకు 6 నిమిషాలు, పునఃపరిపుష్టి 6 నిమిషాలు. 1 2 3 4 4 6 24, ఇది ఒక 12 నిమిషాలు. మొత్తం కలిపితే 36 నిమిషాలు ఉండాలి అని చెప్పి ఎన్సిఈఆర్టీ వారు ఈ యొక్క సూక్ష్మ బోధన చక్రానికి ఇలా కేటాయించాలని చెప్పి మరీ చెప్పడం జరిగింది. ఓకే, అప్పుడప్పుడు అడుగుతాడు రీప్లాన్కు ఎన్ని నిమిషాల టైం కేటాయించాలని అడుగుతాడు, జనరల్గా అడుగుతాడు. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ ప్రకారం సూక్ష్మ బోధన చక్రానికి ఈ యొక్క పునఃప్లాన్ అంటే రీప్లాన్కు ఎన్ని నిమిషాలు కేటాయించాలంటే 12 మినిట్స్. మిగతా అన్నింటికి కూడా 6 నిమిషాలు. ఈ యొక్క ఫస్ట్ ప్లాన్కి ఎలాంటిది లేదు. ఈ విధంగా అయితే ఈ యొక్క సూక్ష్మ బోధన యొక్క సోపానాల మీద మనకు బిట్స్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ బోధన సోపానం అంటే మైక్రో టీచింగ్ స్టెప్స్ అంటాం. దీనికి సూక్ష్మ బోధన సోపానాలు ఉన్నాయి మనకు. ఏంటండి? సూక్ష్మ బోధన సోపానాలు మనకున్నాయి. ఏంటి సార్ ఆ యొక్క సూక్ష్మ బోధన సోపానాలు అంటే మనకు 9 సోపానాలు ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సూక్ష్మ బోధన సోపానాల మీదనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలాసార్లు బిట్లు అడగడం జరిగింది. ఓకే, చూద్దాం ఒకసారి. ఏంటి అంటే నెంబర్ 1 పాయింట్ ఇక్కడ
నైపుణ్యాన్ని నిర్వచించడం. నైపుణ్యాన్ని నిర్వచించడం. తర్వాత నైపుణ్యాన్ని నిర్వచించడం, నైపుణ్యాన్ని ప్రదర్శించడం. చాలా జాగ్రత్త వినండి, ఎందుకంటే ఈ చాలా చాలా ఇంపార్టెంట్. నైపుణ్యాన్ని నిర్వచించడం. తర్వాత సూక్ష్మ పాఠ్యపథక రచన. పాఠ్యపథక రచన అంటే సూక్ష్మ బోధన పాఠ్యపథక ప్లానింగ్ ఏర్పాటు చేసుకుంటాం. నెంబర్ 4 సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టించడం. సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టించడం. తర్వాత బోధన. తర్వాత పరిపుష్టి. తర్వాత పునఃపథకం, పునఃబోధన, పునఃపరిపుష్టి. 8వది పై చక్రాన్ని పునరావృతం చేయడం. 9వది నైపుణ్య బదిలీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకేంటంటే కంపల్సరిగా కూడా తప్పనిసరిగా ఈ యొక్క మైక్రో టీచింగ్ స్టెప్స్ మీద అడుగుతాడు. ఈ యొక్క మైక్రో టీచింగ్ స్టెప్స్ మొత్తం 9 సోపానాలు. 1 నైపుణ్యాన్ని నిర్వచించాలి, నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే ఏ నైపుణ్యం తీసుకుంటున్నాం ఆ నైపుణ్యం మీద మొత్తంపై నైపుణ్యాన్ని నిర్వచించి ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, టాపిక్ డిక్లేర్ ఎలా చేయాలి, ఒక్కొక్క స్కిల్ మీద ఏం చేస్తారంటే నైపుణ్యాన్ని నిర్వచించి ఈ యొక్క ఉపాధ్యాయుడు మీకున్నటువంటి తరగతిలో ఉన్నటువంటి లెక్చరరు ఈ యొక్క ప్రదర్శించి చూపిస్తాడు. అప్పుడు ఛాత్రోపాధ్యాయుడు ఏం చేస్తారంటే సూక్ష్మ బోధన పాఠ్య పథకాన్ని ఈ యొక్క ప్లాన్ ఈ యొక్క టీచింగ్ ప్లాన్ మైక్రో టీచింగ్ యొక్క లెసన్ ప్లాన్ను తయారు చేసుకుంటాడు. ఈ యొక్క ఛాత్రోపాధ్యాయుడు తయారు చేసుకొని ఏం చేస్తాడు, తయారు చేసుకున్న తర్వాత సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఎలా? ఒక 10 చైర్లు తీసుకొచ్చేసి విద్యార్థులందరినీ ఆ యొక్క ఫ్రెండ్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వారికి ఒక రేటింగ్ స్కేల్ ఇచ్చి మీకున్నటువంటి లెక్చరర్ వెనక వైపు కూర్చోబెట్టి అతను ఒక వీడియోలో తీయాలి కదా, కంపల్సరీ ఆ వీడియోలో తీస్తూ ఉంటాడు. అప్పుడు మీ యొక్క ఛాత్రోపాధ్యాయుడు అన్ని రెడీ అంటే వాతావరణాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఏం చేస్తాడంటే వచ్చేసి బయట నుంచి వచ్చేసి స్టేజ్ పై నిలబడి నువ్వు ఏ లెసన్ చెప్పాలనుకున్నావో ఆ లెసన్ మీద నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఓకే, ఆ విధంగా బోధన చేస్తాడు. ఈ బోధన చేసిన తర్వాత రేటింగ్ స్కేల్ ద్వారా మీ ఛాత్రోపాధ్యాయులు ఉన్నారు, మీ విద్యార్థులు, మీ ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ అని చెప్పారు కదా, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. బాగుంది అంటే ఓకే, ఇంతవరకు ఆగిపోతుంది చక్రం. బాగా లేదు అంటే మళ్ళీ పునఃపథకం చేయాలి, మళ్ళీ పునఃబోధన చేయాలి, మళ్ళీ ఫీడ్బ్యాక్ మళ్ళీ రావాలి. ఓకేనా? ఇలా నైపుణ్యం సాధించేంత వరకు పై చక్రాన్ని పునరావృతం చేసి నిజమైన తరగతి గదిలోకి బదిలీ చేయాలి, అంటే నైపుణ్య బదిలీ అని చెప్పి ఉంటుంది. ఇవి మనకు ఉండేటటువంటి ఈ యొక్క 9 సోపానాలు. ఈ యొక్క సూక్ష్మ బోధన సోపానానికి సంబంధించిన దాన్ని గుర్తించండి, సూక్ష్మ బోధన సోపానానికి సంబంధించిన దాన్ని గుర్తించండి. ఇలా ఏం చేస్తాడో తెలుసా? ఈ యొక్క సూక్ష్మ బోధన సోపానాలని వరుస క్రమాన్ని గుర్తించని చెప్పి ఇలా ఇస్తాడు. ఏ ఆప్షన్ ఇలా ఇస్తాడు, ఇది బి ఆప్షన్ ఇస్తాడు, ఇది సి ఆప్షన్ ఇస్తాడు, ఇక్కడ ఉన్న డి ఆప్షన్ ఇది ఇస్తాడు. ఇలా ఇచ్చేసి వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి ఇలా ఏబిసిడి అని అడుగుతాడు, బిఏడిసి అని అడుగుతాడు, సిబిఏడి అని అడుగుతాడు. అప్పుడు ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ డి రావాలి, అవునా కదా? తర్వాత ఏం రావాలి? ఏ రావాలి, తర్వాత బి, తర్వాత సి, అంటే డిఏబిసి అని ఇలా రావాలి. ఇలా జిగ్జాగ్ ఇచ్చి వరుస క్రమాన్ని గుర్తించండి అన్నప్పుడు ఈ 9 స్టెప్స్ మనకు గుర్తున్నాడు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో టీచింగ్? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్? అదే NCERT ప్రకారం ఈ యొక్క మైక్రో టీచింగ్ ఉన్నటువంటి ఈ యొక్క బోధనా చక్రంలో రీప్లాన్కి ఎన్ని నిమిషాలు టైం కేటాయించడం జరుగుతుంది అని చెప్పి అడుగుతాడు. సూక్ష్మ బోధన అని చెప్పి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, సూక్ష్మ బోధనని పేరు పెట్టిన సంవత్సరం ఏది, ఏ దశకంలో ప్రవేశపెట్టారు, ఇలాంటి మరి పరిశోధన విద్యార్థి ఎవరు, ఇలాంటి బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు, గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి విషయం మీద. నెక్స్ట్ జేసీ క్లిప్ట్ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చాను. ఈ జేసీ క్లిప్ట్ ఏం చేశాడు అంటే ఇక్కడ చూడండి, జేసీ క్లిప్ట్
జేసీ క్లిప్ 2 ఈ సూక్ష్మ బోధన దశలు ఏంటి ఇక్కడ సూక్ష్మ బోధన దశలు 3 రకాలు అని చెప్పాడు ఈ యొక్క జేసీ క్లిప్ 2. ఒకటి ఏం చెప్పంటే నైపుణ్యం అంటే జ్ఞాన సముపార్జన దశ అన్నాడు. జ్ఞాన సముపార్జన దశ అన్నాడు. తర్వాత రెండవది నైపుణ్య సముపార్జన దశ అన్నాడు. మూడవది బదిలీ దశ. ఏంటండి బదిలీ దశ అని చెప్పి అన్నాడు. ఈ యొక్క జేసీ క్లిప్ ఏం చేశాడంటే సూక్ష్మ బోధన అనేది 3 రకాలుగా జరుగుతుంది, 3 దశలలో జరుగుతుంది అన్నాడు. ఒకటి జ్ఞానాన్ని గెయిన్ చేసుకుంటాడు, జ్ఞాన సముపార్జన దశ. రెండవది నైపుణ్య సముపార్జన దశ. మూడవది బదిలీ దశ అన్నాడు. ఇక్కడ ఈ దశలో విద్యార్థి అంటే ఛాత్రోపాధ్యాయుడు ఏం చేస్తాడంటే పాఠ్యాంశాన్ని ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు. ఏం చెప్పాలి పరిశీలిస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఛాత్రోపాధ్యాయుడు పరిశీలించి ఇదే పాఠ్యాంశాన్ని ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి విశ్లేషిస్తాడు. ఈ యొక్క ఎక్కడ జ్ఞాన సముపార్జన దశలో ఇది ఒక మోడలింగుగా పనిచేస్తుంది. ఏం చేస్తుందని ఇక్కడ ఒక మోడలింగుగా ఉంటుంది ఈ యొక్క జ్ఞాన సముపార్జన దశ. ఏ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలి, ఎలా చెప్తే బాగుంటుందని చెప్పి పరిశీలించి ఎలా చెబితే బాగుంటుంది ఏంటని చెప్పి విశ్లేషణ చేయగలుగుతాడు. చేసి ఇక్కడ ఏం చేస్తారంటే పాఠ్య పథకాన్ని తయారు చేస్తాడు. నైపుణ్యాన్ని ఏం చేస్తాడు నైపుణ్యాన్ని అభ్యసిస్తాడు. ఇక్కడ రెండవ సోపానం నైపుణ్యాన్ని అభ్యసిస్తాడు. విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ మూల్యాంకనం చేస్తాడు. ఏం చేస్తాడు మూల్యాంకనం చేస్తాడు. ఈ యొక్క రెండవ సోపానంలో జేసీ క్లిప్ 2 ప్రకారం ఫస్ట్ సోపానంలో అంటే ఏ పాఠ్యాంశాన్ని ప్రవేశపెడుతున్నో ఆ పాఠ్యాంశాన్ని పరిశీలిస్తాడు, విశ్లేషిస్తాడు. ఎక్కడంటే జ్ఞాన సముపార్జన దశలో ఇక్కడ పాఠ్య పథక రచన తయారు చేస్తాడు, నైపుణ్యాన్ని అభ్యసిస్తాడు, విద్యార్థి సాధించిన సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసుకుంటాడు. ఇక్కడ తర్వాత బదిలీ దశ అంటే ఏంటంటే విద్యార్థి పై తరగతికి నిజమైనటువంటి తరగతికి బదిలీ అవుతాడు ఈ దశలో. ఇలా 3 దశలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జేసీ క్లిప్ 2 అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క 3 దశల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి విషయం మీద. ఓకే, అంతేకాకుండా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో ఏం చెప్పారంటే కొంతమంది డెఫినేషన్స్ కూడా ఈ యొక్క మైక్రో టీచింగ్ మీద ఇవ్వడం జరిగింది. ఏంటి ఇక్కడ డెఫినేషన్స్ ఎవరు అంటే ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ అనేటటువంటి వ్యక్తి కానీ రాబర్ట్ బుష్ అనేటటువంటి వ్యక్తి మనకు ఉన్నటువంటి దాంట్లో మనకేంటి ఈ యొక్క మైక్రో టీచింగ్ మీద డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ యొక్క డ్వైట్ ఎలెన్ అనేటటువంటి వ్యక్తి, రాబర్ట్ బుష్ అనేటటువంటి వ్యక్తి, నెక్స్ట్ ఉన్నటువంటి బీకే పస్సి, ఎం లలిత వ్యక్తులు, జంగీరా వ్యక్తులు కొంతమంది డెఫినేషన్స్ కూడా ఇచ్చారు. ఈ డెఫినేషన్స్ కూడా ఏంటో చూద్దాం. కానీ ఈ మైక్రో టీచింగ్ మీద హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో టీచింగ్ అంటే ఏంటి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ అంటే ఎవరు, పరిశోధన విద్యార్థి ఎవరు, మైక్రో టీచింగ్ పేరు ఎప్పుడు పెట్టారు, ఏ దశకంలో ఆవిర్భవించింది, మైక్రో టీచింగ్ యొక్క సోపానాలు ఏంటి. ఓకేనా, ఈ యొక్క మైక్రో టీచింగ్ సోపానాలు 3 దశలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు, మైక్రో టీచింగ్ యొక్క ఉన్నటువంటి చక్రం ఉంది కదా, మనం ఆ చక్రంలో పునఃబోధనకు 2 నిమిషాల టైం కేటాయించారు, లేకపోతే అప్పుడప్పుడు ఈ యొక్క డెఫినేషన్స్ మీద కూడా అడిగే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా 100% బాగా కష్టపడండి. మనకు ఆ డెఫినేషన్స్ ఏంటి ఇవన్నీ విషయాలు డిజైరబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఇంకా సమగ్రంగా నేర్చుకుందాం మన దేవేందర్ మెథడ్స్ అనేటటువంటి యాప్లో. ఓకే అండి, థ్యాంక్ యూ.